వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందిన లైట్ హౌసులు గొప్ప పర్యాటక ప్రదేశాలుగా నిలుస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. పర్యాటక రంగానికి దిక్సూచిగా పనిచేస్తాయన్నారు. విదేశీ యాత్రలకు వెళ్లాలనుకునే పర్యాటకులు తొలుత దేశంలోని సుందరమైన ప్రదేశాలను సందర్శించాలని విశాఖ లైట్ హౌస్ ఉత్సవాల వేదికగా పిలుపునిచ్చారు. విశాఖ ఎంజీఎం పార్కులో 3వ జాతీయ లైట్ హౌస్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్ర జల రవాణా, ఓడరేవుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ దీపస్తంభం ఉత్సవాల్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు సురేష్ గోపి, శాంతను ఠాకూర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని వెంకయ్య నాయుడు కొనియాడారు. లైట్ హౌజ్ల కేంద్రంగా ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విశాఖ నగరంతో ప్రేమలో పడని వారెవ్వరూ ఉండరని వ్యాఖ్యానించారు. విహారయాత్రలకు వెళ్లేవారు స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించారని పిలుపునిచ్చారు. దేశంలోని అందమైన పర్యాటక ప్రదేశాల్ని కాదని ఇతర దేశాలకు వెళ్లాలి అనుకోవడం సరికాదన్నారు. ప్రపంచంలో వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనే అద్భుతమైన పర్యాటక నగరాలు ఉన్నాయి. వి మస్ట్ ప్రమోట్ ఇన్ హౌస్ టూరిజం, ఇండియన్ టూరిజం. ఫస్ట్ ఇండియా, టూర్ ఇండియా, దెన్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ దెన్ యూ హ్యావ్ రిసోర్సెస్, యూ కెన్ గో అబ్రాడ్ ఆల్సో. ఎక్కడికో వెళ్ళి ఏదో చూడాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్తారు, సార్ అమెరికాకి వైట్ హౌస్ ఉందని. నేను చెప్పాను, అమెరికాకి వైట్ హౌస్ ఉంటే మనకు 200 లైట్ హౌస్ ఉన్నాయరా బాబు, మనం గర్వపడాల్సి ఉంది అని చెప్పి. ఆయన అమెరికా అధ్యక్షుడు ఈ మధ్య ఏం మాట్లాడుతుంటే ఆయనకే తిరగడం లేదు. భారతదేశం ఇది డెడ్ ఎకానమీ అన్నాడు. బట్ విత్ ఇన్ 1 వీక్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హస్ డిక్లేర్డ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. హడావిడి చేయకుండా, హంగామా చేయకుండా, గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా అభివృద్ధిగా వైపు అడుగులేసేట ప్రదేశం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రదేశం విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అని చెప్పని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను. విశాఖపట్నం చూస్తే ఈ నగరంతో ప్రేమలో పడిన వాడు ఎవడు ఉన్నాడు. అండ్ ది సిటీ ఇట్ సెల్ఫ్, యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఎ డైనమిక్ సిటీ, ఇట్స్ ఎ హ్యాపెనింగ్ సిటీ. లైట్ హౌస్ పర్యాటకం త్వరలోనే గణనీయంగా అభివృద్ధి చెందనుందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో మారిటైమ్ యూనివర్సిటీని 305 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామన్నారు. లైట్ హౌస్ పర్యాటకం వల్ల ఆర్థిక అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అకార్డింగ్ టు Maritime India Vision 2030, India is going to become one of the top 10 shipbuilding nation in the world, and by 2047, according to Amrit Kal Vision, we are going to become one of the top 5 shipbuilding nation in the world. To achieve that target, we are developing the ecosystem in the country. Many transformative, exemplary things happening in the country in the last 11 years. These lighthouses, though it was built long time back, but it was not taken care of. This Honorable Prime Minister Narendra Modi ji, who has given direction to develop all the lighthouses and develop to that extent with modern facility that it becomes a most attractive tourist destination. So now we are achieving that target. విశాఖ పోర్ట్ అథారిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ లైట్ హౌస్ టూరిజం ఫెస్టివల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా మా టూరిజం యాక్టివిటీస్ లో ఇన్కార్పొరేట్ చేసుకుని వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి, తద్వారా మరింత ఫుట్ఫాల్ ని, మరింత సందర్శకుల్ని ఆకర్షించే విధంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణని ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఫెస్టివల్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందనేటువంటి మాటని మనం చేస్తున్నాను. ఇక్కడ టూరిజం అభివృద్ధి చెందడం అంటే ఒక పక్కన ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. 5 స్టార్ హోటల్స్ రావటం వల్ల కానీ, అదేవిధంగా ఇతరత్ర థీమ్ పార్క్స్ రావటం వల్ల కానీ అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతిని సాధించగలుగుతాం. వాటితో పాటు ముఖ్యమైనది ఇవాళ మనం అందరం ఆలోచించవలసింది, మనం ఉపాధి కల్పన కూడా బాగా చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రంగాల్లో టూరిజం రంగం ప్రధానంగా నిలబడుతుందనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాం. లైట్ హౌస్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రాష్ట్రాల విభిన్న సంస్కృతులకు అద్దం పట్టాయి.